నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఈ మధ్య కాలంలో అందరిలో వేధించే సమస్య ఒకటి, గాల్ బ్లాడర్ స్టోన్స్, పిత్తాశయంలో రాళ్ళు. అసలు పిత్తాశయంలో రాళ్ళు ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ వచ్చినట్లయితే చికిత్స విధానం ఏ విధంగా ఉండాలి, వీటన్నిటి గురించి డీటెయిల్ గా మీకున్న అపోహల్ని తొలగించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ దినేష్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, అసలు పిత్తాశయంలో రాళ్ళు అంటే ఏంటి సార్, అసలు వాటి ఫంక్షనల్ ఏ విధంగా ఉంటుంది? పిత్తాశయంలో రాళ్ళు వాటి యొక్క లక్షణాలు తెలుసుకునే ముందు అసలు పిత్తాశయం అంటే ఏంది, దాని యొక్క ఫంక్షన్ అంటే ఏంది తెలుసుకోవటం బెస్ట్. పిత్తాశయం అనేది లివర్ కింద ఉండే ఒక చిన్న సంచి. నార్మల్గా లివర్ నుంచి తయారయ్యే పైత్యం అంటే బైల్ ఏదైతే ఉందో అది పిత్తాశయంలో స్టోర్ అవుతుంది అనమాట. అది ఒక స్టోరేజ్ ఆర్గాన్ లాగా మనకు పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అది ఈ పిత్తాశయం అనేది దాంట్లో ఉన్న పైత్యాన్ని పంప్ చేయటం వల్ల అది పైత్యం గొట్టం ద్వారా చిన్న పేగులోకి ఎంటర్ అయినప్పుడు మనం తినే ఫుడ్ తోటి కలిసి జీర్ణం అవుతుంది. ఎస్పెషల్లీ కొవ్వుల్ని జీర్ణం చేయడానికి ఈ పిత్తాశయం అనేది కొంతవరకు మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. సార్, పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి సార్, అసలు రీజన్స్ ఏంటి? పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే పలానా పేషెంట్లో రాళ్ళు ఎందుకు వచ్చినాయని చెప్పడం చాలా కష్టం. బట్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి పిత్తాశయంలో రాళ్ళు వీళ్ళలో అధికంగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఫీమేల్స్లో అధిక బరువు ఉన్న వాళ్ళల్లో, ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ ఫీమేల్స్లో కంపారిటివ్గా పిత్తాశయంలో రాళ్ళు అనేది మేల్స్ కంటే ఎక్కువగా తరచూ చూస్తూ ఉంటాం. అది కాకుండా అధిక బరువు అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా వీళ్ళలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండి పిత్తాశయంలో రాళ్ళు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ర్యాపిడ్గా వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు అండ్ ఫ్రీక్వెంట్గా ఫాస్టింగ్ చేసేవాళ్ళు, అంటే మీల్కి మధ్య గ్యాప్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ పిత్తాశయంలో ఏదైతే పైత్యం స్టోర్ అవుతుందో అది ఎక్కువగా స్టోర్ అయ్యి దాంట్లో ఉన్న బైల్లో కంపోజిషన్ మారటం వల్ల కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా మేము 6 సంవత్సరాల వయసున్న బాబులో కూడా పిత్తాశయంకి సర్జరీ చేయడం జరిగింది. వాళ్ళల్లో రీజన్ ఏంటి అంటే ఈ హిమోలైటిక్ అనీమియాస్, అంటే ఈ రక్త కణాలు ఫాస్ట్గా తొందరగా బ్రేక్ అవటం వల్ల దాంట్లో ఉండే పిగ్మెంట్ రిలీజ్ అయ్యి ఈ స్టోన్స్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ అధికంగా ఉంటుంది. ఓకే, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్? అంటే మనం మొదట గనక నిర్ధారించుకోవాలి అంటే రాళ్ళు ఉన్నాయని చెప్పేసి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? 100 మందిలో పిత్తాశయంలో రాళ్ళు ఉంటే ఒక 70 మందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. ఒక 30 మందికి మాత్రమే కొన్ని లక్షణాలు ఉంటాయి. దాంట్లో కామన్గా వచ్చే సిమ్టమ్ ఏంటంటే పొట్ట పై భాగంలో కుడివైపు కానీ మధ్యలో కానీ నొప్పి రావటము, అది ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్న తర్వాత ఆ నొప్పి విపరీతంగా రావటము, అదొక ½ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఉండటం జరుగుతుంది. ఈ నొప్పి వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ రావటం కూడా జరుగుతుంది. అయితే కొందరిలో మాత్రం ఈ పిత్తాశయంలో రాళ్ళ వల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ స్టోన్ ఎప్పుడైతే ఆ నెక్ భాగంలో బ్లాక్ అవుతుందో అక్కడ బైలంతా బ్లాక్ అయిపోయేసి ఇన్ఫెక్షన్ రావటము, కొన్ని చిన్న స్టోన్స్ స్లిప్ అవటం వల్ల పైత్యం గొట్టంలో బ్లాక్ అవటం వల్ల జాండీస్ రావటము, ఆ జాండీస్ వల్ల ఇన్ఫెక్షన్ అంటే కొలాంజైటిస్ అంటాం అనమాట. స్టోన్ ఇంకా కిందికి స్లిప్ అయితే ఆ పైత్యం గొట్టము అండ్ క్లోమగ్రంథి గొట్టం, ప్యాంక్రాటిక్ డక్ట్ అని అంటాము, ఆ ప్యాంక్రాటిక్ డక్ట్ కూడా బ్లాక్ అవటం వల్ల ప్యాంక్రేజ్ వాపు రావటము, ప్యాంక్రేజ్ ఇన్ఫెక్షన్ రావటము, కొందరు ప్యాంక్రేజ్ ఇన్ఫెక్షన్ సీరియస్గా రావటం కూడా జరుగుతుంది అనమాట. ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసుకునే ముందు ఫస్ట్ మనం నిర్ధారించుకోవాలి. ఒకవేళ పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయని మనకు అనుమానం ఉన్నప్పుడు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే రాళ్ళు ఉన్నాయా లేదా అని మనం నిర్ధారించుకోవచ్చు. ఆ రాళ్లతో పాటు ఇన్ఫెక్షన్ ఉందా లేదా, లేకపోతే పైత్యం గొట్టంలో రాళ్ళు ఉన్నాయా లేదా, పైత్యం గొట్టం వాచిందా లేదా, లేకపోతే ప్యాంక్రేజ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా కూడా మనం ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీంతో పాటు లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి చేయడం జరుగుతుంది అన్నమాట. పిత్తాశయంలో రాళ్ళ వల్ల సీరియస్గా అంటే కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు, అంటే పైత్యం అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ అవటం వల్ల రాయి ఆ నెక్ భాగంలో బ్లాక్ అవటం వల్ల గాల్ బ్లాడర్ పర్ఫరేట్ అవుతుంది, రప్చర్ అవుతుంది. అలాంటి కండిషన్స్ కానీ, ఈ ప్యాంక్రేజ్ వాపు ప్యాంక్రటైటిస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, ఈ జాండీస్ ఇలాంటి వాళ్ళల్లో మాత్రం ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ కాకుండా కొంతవరకు మనకి అంటే కొన్నిసార్లు సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ ఆర్ ఎంఆర్సిపి స్కాన్ కానీ చేయడం అవసరం పడుతుంది అన్నమాట. ఈ రాళ్ళు ఉండి ఎలాంటి సిమ్టమ్స్ లేని వాళ్ళల్లో మనకి ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎప్పుడైనా నొప్పి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి అని చెప్తామన్నమాట. ఒకవేళ స్టోన్స్ ఉండి నొప్పి ఉండి అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరము. దానికి ఉన్న ఏకైక ట్రీట్మెంట్ ఆపరేషన్ మాత్రమే. అంటే నౌడేస్ లాప్రోస్కోపీ పద్ధతిలో గాల్ బ్లాడర్ని దాంట్లో ఉన్న స్టోన్స్ని కంప్లీట్గా తీసేయటం జరుగుతుందన్నమాట. ఇది కాకుండా పైత్యం గొట్టంలో కొన్నిసార్లు స్టోన్స్ ఉంటాయి. అలాంటప్పుడు సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా ఒక ఈఆర్సిపి అనే ప్రొసీజర్ ద్వారా మనము పైత్యం గొట్టంలోంచి రాళ్ళు తీసేసి ఒక స్టెంట్ వేయటం జరుగుతుంది.
ఓకే, అలాగే ట్రీట్మెంట్ విధానం అప్పుడు మీరు చెప్పినట్లు లాప్రోస్కోపీ ద్వారా చేస్తామని చెప్పారు. ట్రీట్మెంట్ ద్వారా అంటే గాల్ బ్లాడర్ని తీసేయడం జరుగుతుంది అని చెప్పారు. సో అలా తీయడం వల్ల నష్టం ఏమైనా జరుగుతుందంటారా డాక్టర్ గారు? యా సార్, గాల్ బ్లాడర్ తీసేస్తున్నారు, నాకు ఒక ఆర్గాన్ తీసేస్తున్నారు కదా, ఎటువంటి నష్టం ఏమన్నా అంటే ఉంటుందా, ఫ్యూచర్లో నాకేమన్నా ఇబ్బంది అవుతుందా డైజెషన్లో, గాల్ బ్లాడర్ నుంచి ఓన్లీ రాళ్ళు తీసే అవకాశం ఏమన్నా ఉంటుందా అని అడుగుతారు. గాల్ బ్లాడర్ అనేది దాంట్లో రాళ్ళు ఫామ్ అవుతుందంటే దాని యొక్క ఫంక్షన్ తగ్గినట్టే లేదా లేనట్టే అనుకోవాలి. ఒకవేళ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు జాండీస్ రావటము, ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ రావటము, జాండీస్ వల్ల కొలాంజైటిస్ రావటము, స్టోన్ బ్లాక్ అయ్యేసి అది ఇన్ఫెక్షన్ వచ్చి రప్చర్ కావటం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి గాల్ బ్లాడర్ని తీసేయటమే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఓకే, లాప్రోస్కోపీ సర్జరీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందంటారు? నోవేడేస్ కామన్గా చేసేది అంటే ఎవరు ఓపెన్ అటెంప్ట్ అనేది చేయటం లేదు. సో ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ మనకు పెద్ద కోత కోయటము, ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది, 5 to 7 days హాస్పిటల్లో ఉండాల్సిన అవసరము, నొప్పి విపరీతంగా రావటము, ఆ నొప్పి వల్ల శ్వాసకోశ ఇబ్బందులు కూడా రావటం జరుగుతుంది. లాప్రోస్కోపీ పద్ధతిలో మనం గాల్ బ్లాడర్ తీయటం జరుగుతుంది. వీటి వల్ల చాలా వరకు నొప్పి ఉండదు. అండ్ నెక్స్ట్ రోజే డిశ్చార్జ్ అవ్వటము, నెక్స్ట్ రోజే స్నానం చేయటము, నెక్స్ట్ రోజే నడవటము, నెక్స్ట్ రోజే నార్మల్ ఫుడ్ తీసుకోవటం జరుగుతుంది అనమాట. ఒక 2-3 డేస్లో పేషెంట్ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు, కార్ డ్రైవ్ చేయొచ్చు. ఒక 5 to 7 డేస్లో నార్మల్గా రొటీన్ వాకింగ్ అండ్ జిమ్కి కూడా వెళ్ళొచ్చు. ఒక 1 month 2 months తర్వాత కొద్దిగా హెవీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లు కూడా చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ లాప్రోస్కోపీ పద్ధతిలో కంపారిటివ్లీ ఓపెన్ సర్జరీ లాప్రోస్కోపీ పద్ధతిలో పేషెంట్ రికవరీ అనేది ఫాస్ట్ రికవరీ ఉండడం జరుగుతుంది. ఓకే సార్, అలాగే సర్జరీ తర్వాత అంటే చాలా మందికి అపోహ ఉంటుంది, మీరు ఇంతకుముందు మాట్లాడినట్లు కూడా, అంటే గాల్ బ్లాడర్ తీసేస్తే మాకు ఒక ఆర్గాన్ పోతుంది, ఫుడ్ కూడా డైజెషన్ అవ్వదు అని చెప్తూ ఉంటారు. సో ఫుడ్ ఆఫ్టర్ సర్జరీ ఫుడ్ ఏ విధంగా పాటించాలి, జాగ్రత్తలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సో గాల్ బ్లాడర్ తీసేసినంత మాత్రాన మనకి డైజెషన్లో కానీ డైజెషన్ ప్రాసెస్లో కానీ ఎటువంటి చేంజెస్ కానీ ఉండవు అన్నమాట. మామూలుగా గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత మనం కొన్ని ప్రికాషన్స్ అంటే వెరీ సింపుల్ ప్రికాషన్స్ చెప్తాం. అంటే వాళ్ళకి ఏంటంటే హెవీ ఫ్యాటీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకోమని చెప్పడం జరుగుతుంది. మీల్కి మధ్యలో గ్యాప్ తక్కువగా ఉంచుకోవటం, ఫ్రీక్వెంట్గా తీసుకోవటం, ఎక్కువసార్లు తీసుకోమని చెప్తాం. వీటి వల్ల ఏంటంటే కొన్ని రోజుల వరకు గాల్ బ్లాడర్ లేనందున మన బాడీ కొంతవరకు అడ్జస్ట్ చేసుకొని తర్వాత డైజెషన్ ప్రాసెస్ అనేది నార్మల్గానే ఉంటుంది. స్టోన్స్ ఉండి గాల్ బ్లాడర్ ఉంచుకోవటం వలన నష్టాలే కానీ లాభం అయితే ఏమీ ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, డాక్టర్ దినేష్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. సరైన డైట్ పాటించి లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయని దినేష్ రెడ్డి గారు చెప్పింది విన్నారు కదా. మీకు ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్న ఈ వీడియోతో పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి BRK న్యూస్.